హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అడలి వ్యూ పాయింట్ని సందర్శించడానికి వెళ్తున్నాం. కొత్తూరు టు అడలి దాదాపుగా 25 కిలోమీటర్లు ఉంటుంది. సీతంపేట దాటాక వాబని క్రాస్ చేస్తూ అడలి వ్యూ పాయింట్ని చేరుకోవడానికి సుమారుగా 15 కిలోమీటర్లు పడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం శ్రీకాకుళం సరిహద్దు ప్రాంతంలో సీతంపేటకు దగ్గరగా ఉన్న ఒక పర్యాటక ప్రదేశం అడలి వ్యూ పాయింట్. అడలి వ్యూ పాయింట్ చూడాలనుకున్న వాళ్ళు దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న బోర్డుని దాటాక స్ట్రైట్గా వెళ్తే పాలకొండ రోడ్. సో దీనికి లెఫ్ట్ సైడ్ మన వ్యూ పాయింట్ని చేరుకోవడానికి పైకి వెళ్దాం. దారి పొడుగున చిన్న చిన్న పల్లెటూరులు కనిపిస్తూ ఉంటాయి. మన చుట్టూ కొండల మధ్యలో నుంచి మన జర్నీ పచ్చని చెట్లతో పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదించాలంటే మార్నింగ్ లేదా ఈవినింగ్ వస్తే మీరు ఇలాంటి అనుభూతిని పొందవచ్చు. ఫ్రెండ్స్, అడలి వ్యూ పాయింట్కి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఈ రోడ్లు అంత ఈజీ కాదు. రోడ్లు కొన్ని చోట్ల బాగోదు, వంపులు ఎక్కువగా ఉంటాయి. అందుకే వెళ్ళే ముందు మీ వాహనాన్ని కండిషన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ ఊరిలో కొబ్బరి చెట్లు మంచి అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఈ ఊరికి ఎలాంటి బోర్డు కూడా లేదు. ఈ ఊరి పేరు ఏంటో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బ్రేక్స్, హార్న్, టైర్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ముఖ్యంగా హెల్మెట్ తప్పకుండా పెట్టుకోండి. మీ సేఫ్టీ మీ చేతిలోనే ఉంది. ప్రకృతిని ఎంజాయ్ చేయండి, కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. ఎదురుగా కొండ ఉంది కదండి, ఆ కొండను దాటుకుంటూ వెళ్ళాలి. టవర్ కనిపిస్తుంది కదా, సిగ్నల్ టవర్. దాని దగ్గరికి వెళ్ళామంటే మనం దాదాపుగా సగం దూరం వచ్చేసినట్టే. GTWA స్కూల్ సంబం నుండి స్ట్రైట్గా వెళ్తే కుస్మి విలేజ్ వస్తుంది. కుస్మిలో అతిపెద్ద సంత జరుగుతుంది. మీకు ఆ సంత వీడియో కావాలంటే కామెంట్లో తెలియజేయండి. అడలి వ్యూ పాయింట్ లెఫ్ట్లో యారో సింబల్ ఉంది కదా, అలా పైకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట పోలీస్ స్టేషన్ వారు మన అందరి భద్రత కొరకు హెల్మెట్ వేసుకొని వెళ్ళాలని బోర్డు పెట్టారు. ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని ప్రయాణం చేయాల్సిందే. అండ్ మనం వెళ్తున్న రోడ్డు దారుణమైన ఘాట్ రోడ్లతో కలిసి ఉంటుంది. చూసారా ఈ ఘాట్ రోడ్లను? రీసెంట్గా ఈ సేఫ్టీ వాల్ని నిర్మించడం జరిగింది. స్టిల్ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. డ్రాయింగ్ అయితే చాలా అందంగా ఉన్నాయి. పళ్ళు, కాయలు ఇలా చాలా చక్కగా వేశారు ఫ్రెండ్స్. ప్రతి మలుపు దగ్గర ఒక కొత్త వ్యూ, ప్రతి సెకండ్కి ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుందండి. చుట్టూ చూడండి, ఎత్తైన కొండలు, పచ్చని పొలాలు, వంపులు తిరిగిన రోడ్లు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ రోడ్డు మీద ట్రావెల్ చేయండి. ఈ వ్యూని, ఈ పల్లెటూర్ల అందాన్ని మీ కళ్ళతో ఆనందించండి. ఈ విలేజ్ పేరు బొక్కుడిగూడ. ఈ విలేజ్ దాటాక మనం వ్యూ పాయింట్కి చేరుకుంటాం. ఇక్కడ నుండి కిందకి వ్యూ చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా కొంచెం దూరంలో అడలి వ్యూ పాయింట్ వచ్చేస్తుందండి. ఈ సేఫ్టీ వాళ్ళు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. డ్రాయింగ్స్ అయితే ఇంకా వేస్తూనే ఉన్నారు ఒక బ్రదర్. ఈ BSNL టవర్ దగ్గరికి వచ్చేసామంటే మనం వచ్చేసినట్లే. ఇదే అడలి వ్యూ పాయింట్. యారో సింబల్ ఉంది కదా, అక్కడ నుండి అలా ముందుకు వెళ్ళాలి.
చాలా దూరం ప్రయాణం తర్వాత ఫైనల్లీ మనం చూడాలనుకున్న అర్లీ వ్యూ పాయింట్ గేట్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్ రేటు పర్సన్కి 30 రూపీస్. వెహికల్ ఛార్జ్ తీసుకోవట్లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఇవి చూసారా? ఈ కొండ మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. పచ్చని తీగలు చూస్తుంటే ఫారెస్ట్లో ఉన్నట్టుంది. అడలిలో ప్రతి చోట అందమే. ఇదే కాదు ఫ్రెండ్స్, అడలి వ్యూ పాయింట్ అసలు అందం. ఈ హైట్ నుండి చూస్తే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. కిందంతా గ్రీన్ వ్యాలీ, మేఘాలు కూడా కింద ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ఒంటరిగా ఒక హౌస్ అండ్ కింద ఒక విలేజ్ ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి. కొబ్బరి చెట్ల మధ్యలో ఒక విలేజ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. మేఘాలలో తేలిపోవాలని అందరికీ ఉంటుంది, కానీ మేఘాలను చూడాలనుకుంటే ఊటీ లంబసింగి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మన అర్లీ వ్యూ పాయింట్కి వస్తే మేఘాల్లో తేలినట్టే ఉంటుందండి. పైకి వెళ్ళడానికి ఇదో దారి. వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే చుట్టూ తిరిగి వెళ్ళాలి. అందుకని షార్ట్కట్లో ఇలా పైకి వెళ్తున్నాం. పైన చూడండి అంత గ్రీనరీగా ఉందా. ఈ అర్లీ వ్యూ పాయింట్ని చూస్తుంటే సముద్ర మట్టానికి దాదాపు 3000 మీటర్ల ఎత్తైన కొండ ప్రాంతంలో ఉన్నట్టుందండి. ఐటీడీఏ వాళ్ళు ఈ స్థలాన్ని టూరిస్ట్ స్పాట్గా అభివృద్ధి చేశారు. ఇక్కడ భోజనాల కోసం క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రజెంట్ నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. టెంట్స్ లేవు, చైర్స్ లేవు, క్యాంటీన్ కూడా క్లోజ్లో ఉంది. విజిటర్స్ కూడా తక్కువ మంది ఉన్నారండి. ఈ వాల్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఫ్లవర్ చూడ ఎంత అందంగా ఉందో. ఈ ఫ్లవర్ పేరు ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇలాంటి వ్యూ పాయింట్ని చూడాలనుకుంటే లంబసింగి, అరకు వరకు వెళ్ళవలసి వచ్చేదండి. ఇప్పుడు మన మన్యం జిల్లాలోనే అలాంటి అనుభూతిని పొందే అవకాశం వచ్చింది. రండి పైకి వెళ్దాం. యాక్చువల్లీ పైన ఇంకా బాగుంటుందండి. ఈ రేకులు అయితే తాటి చెట్టు రేకుల్లో అనిపిస్తుంది. స్టెప్స్ పక్కన చూస్తున్నారా? రంగురంగుల పూల మొక్కలు. ఇలా చూసుకుంటూ వెళ్తుంటే భలే హాయిగా అనిపిస్తుందండి. లేడీస్ అయితే ఇంకా ఫిదా అయిపోతారు. ఈ మొక్కలు చూడండి, రంగురంగుల ఆకులతో చూడడానికి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. సిట్టింగ్ ఏరియా అండి ఇది. యాక్చువల్లీ కింద కూడా సిట్టింగ్ ఏరియా ఇలానే ఉండేది. ప్రస్తుతానికి వర్క్ జరుగుతుండడంతో తీసినట్టున్నారు. ఇక్కడ వాష్రూమ్లు చాలా క్లీన్గా ఉంచుతారు. విజిటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సపరేట్గా ఇక్కడ ఒక డస్ట్బిన్ పెట్టారండి. మన దగ్గర ఏమైనా చెత్త ఉంటే బయట గ్రీనరీ పార్క్లో వేయకుండా డస్ట్బిన్లో వేసుకోవాలి. ఇక్కడ నుండి వ్యూ చూడండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టూ కొండల మధ్యలో ఉన్నాం. నాకైతే వ్యూని చూస్తూ ఇలానే ఉండిపోవాలనిపిస్తుంది. రాత్రిపూట ఇక్కడ జరిగే నైట్ క్యాంపింగ్లు విజిటర్స్కి సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి ఫ్రెండ్స్. ఈ మొక్కలు చూడండి, వాక్వేలో వెళ్ళడానికి ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఇక్కడ నుండి వ్యూ చూడండి, వావ్, అమేజింగ్ అసలు.
ఈ వాల్ పచ్చని తీగలతో అల్లుకొని ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, అసలు మామూలుగా లేదు. లైవ్లో చూస్తే మతిపోవాల్సిందే. సన్ రైజ్ చూడాలనుకున్నా, సన్సెట్ చూడాలనుకున్నా ఈ ప్లేస్ ది బెస్ట్ ఇస్తుందండి. చెప్పాను కదండి వర్క్ జరుగుతుందని. డెవలప్మెంట్ కోసం ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఇది చూసారా, ఫైర్ ప్లేస్. యాక్చువల్లీ ఈ పైన ప్లేస్ మొత్తం నైట్ క్యాంపింగ్ కోసం, నైట్ స్టే చేసేటప్పుడు చలిని తట్టుకోవడం కోసం ఈ ఫైర్ ప్లేస్ని వాడతారండి. మీరు కూడా నైట్ స్టే చేయాలనుకుంటే ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ని పెడతాను, కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.